కటకము. ఏమేమి పేర్లు ఉండేటివి అంటే ధాన్య కటకం, దీపాల దిన్నె, ధాన్య కటకం, దీపాల దిన్నె. దానితో పాటు ధాన్య కటకం, దీపాల దిన్నె, వజ్రాల దిన్నె, ధరణి కోట, ధరణి కోట. ఇవన్నీ పదాలు దానికేనండి. ప్రస్తుతం అమరావతికి ఓల్డెన్ డేస్లో ఉన్నటువంటి పేర్లు ధాన్య కటకము, దీపాల దిన్నె, వజ్రాల దిన్నె, ధరణి కోట. ఇలా పదాలు అంటే ఇటువంటి పేర్లు ఉండేటివి. ఒరిజినల్గా దీని పేరేంటి అంటే ఆంధ్రనగరి. ఆంధ్రనగరి అంటే ధాన్య కటకం, ఆంధ్రనగరి అంటే ధాన్య కటకం, ధాన్య కటకము అంటే అమరావతి. మరి ఆంధ్రనగరి అనేటువంటిది ఎలా చెప్పింది శరవణిజ జాతకం అంటే, శరవణిజ జాతకం ఏమని చెప్తుంది అంటే, శరవణిజ జాతకం అనేటువంటిది ఏమని చెప్తుంది అంటే, తెలివాహ నది ఒడ్డున, తెలివాహ నది ఒడ్డున ఆంధ్రనగరి అనేటువంటి పట్టణం ఉంది. లేకపోతే తెలివాహ నది అనేటువంటి దాన్ని తీసేసి జస్ట్ కృష్ణా నది ఒడ్డున అని రాసుకోండి. నేను మళ్ళీ తెలివాహ నది సపరేట్గా చెప్తాను. తెలివాహ నదిని రఫ్ చేసి కృష్ణా నది ఒడ్డున ఆంధ్రనగరి అనేటువంటి పట్టణం ఉంది అని చెప్పింది. తెలివాహ నది రఫ్ చేయండి. కృష్ణా నది ఒడ్డున ఆంధ్రనగరి అనేటువంటి ఒక సిటీ ఉంది, అనేటువంటి ఒక పట్టణం ఉంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర అంటే ఆంధ్రనగరి అనేటువంటి దానిని శరవణిజ జాతకం అనేటువంటిది ప్రస్తావించింది. ఈ శరవణిజ జాతకం ప్రస్తావించినటువంటి ఆంధ్రనగరి అనేటువంటి దానికి సంబంధించి అసలు ఆంధ్రనగరి అనేటువంటిది ఏంటి అనేటువంటి దానికి సంబంధించి కేపీ జైస్వాల్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడు అంటే, కేపీ జైస్వాల్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే, కేపీ జైస్వాల్ అనేటువంటి వ్యక్తి మహానది అంటే ఎక్కడ, ఒరిస్సా, మహానది ఒడ్డున ఉన్నటువంటి, మహానది అనేటువంటి ఒడ్డున ఉన్నటువంటి తెలివాహ నది అనేటువంటిది మహానదికి ఉపనది. తెలివాహ నది అనేటువంటిది మహానదికి ఉపనది. ఒక్కసారి మళ్ళీ క్లారిటీ ఇస్తాను, కొంచెం ఒకసారి వినండి. చిన్న కరెక్షన్ కూడా చేసుకోవాలి ఇక్కడ. శరవణిజ జాతకం ఏమంటుంది అంటే, జాతక కథలు అనేటువంటివి బుద్ధుడి యొక్క పూర్వజన్మల గురించి చెప్తున్నాయి. భీమసేన జాతకం ఆంధ్ర పదం గురించి ప్రస్తావించింది. ఏమని ప్రస్తావించింది అంటే, కృష్ణా గోదావరి నదుల మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్ని ఆంధ్ర పదము అని ప్రస్తావించింది. శరవణిజ జాతకం ఏమని ప్రస్తావించింది అంటే, మళ్ళీ చిన్న కరెక్షన్ అండి, కృష్ణానది తీసేసి తెలివాహ నదే అని పెట్టుకోండి. కృష్ణానది తీసేసి తెలివాహ నదే కరెక్టు. తెలివాహ నది ఒడ్డున ఆంధ్రనగరి ఉంది అని చెప్పింది ఎవరు అంటే శరవణిజ జాతకం. సరే, ఒక్కసారి చూడండి, ఆంధ్రనగరి ఎక్కడ ఉంది అని చెప్తుంది, తెలివాహ నది. అసలు తెలివాహ నది అంటే ఏంటి, తెలివాహ నది అంటే ఏంటి, అంటే అప్పట్లో తెలివాహ నది ఉండేది, మరి ఇప్పుడు తెలివాహ నది అంటే ఏంటి, అది కన్ఫ్యూజన్. అందుకని కేపీ జైస్వాల్ అనేటువంటి ఒక హిస్టారియన్ ఏమన్నాడు అంటే, కేపీ జైస్వాల్ అనేటువంటి హిస్టారియన్ తెలివాహ నది ఈజ్ ఏ ట్రిబ్యూటరీ టు మహానది అన్నాడు. తెలివాహ నది మహానది యొక్క ఉపనది. తెలివాహ నది మహానది యొక్క ఉపనది. మహానది అంటే ఏ రాష్ట్రం, ఒరిస్సా రాష్ట్రం. మహానది అంటే ఏ రాష్ట్రం, ఒరిస్సా రాష్ట్రం. అంటే కేపీ జైస్వాల్ ప్రకారం ఆంధ్రనగరి ఎక్కడున్నట్టు, ఒరిస్సాలో ఉన్నట్టు. మళ్ళీ చెప్తాను చూడండి,
శరివనిజ జాతకం ప్రకారం తెలివాహ నది ఒడ్డున ఆంధ్రనగరి ఉంది అంటుంది. శరివనిజ జాతకం ఏమంటుందండి? తెలివాహ నది ఒడ్డున ఆంధ్రనగరి అనేటువంటి పట్టణం ఉంది అంటుంది. మరి ఆ తెలివాహ నది అనేటువంటిది ఏంటి అనేటువంటిది కాంట్రవర్సీ. ఈ కాంట్రవర్సీకి సంబంధించి కేపీ జైస్వాల్ ఏమన్నాడు అంటే, తెలివాహ నది అనేటువంటిది మహానది యొక్క ఉపనది అనడం. ఒరిస్సాలో ప్రవహిస్తున్నటువంటి మహానది యొక్క ఉపనది అన్నాడు కేపీ జైస్వాల్ అనేటువంటి వ్యక్తి. మరి ఇంకొక హిస్టారియన్ పిసి రాయ్ చౌదరి అనేటువంటి వ్యక్తి, పిసి రాయ్ చౌదరి అనేటువంటి వ్యక్తి ఈయనేమన్నాడు అంటే, తెలివాహ నది అనేటువంటిది కృష్ణా నది యొక్క ఉపనది. తెలివాహ నది అనేటువంటిది కృష్ణా నది యొక్క ట్రిబ్యూటరీ. ఈ తెలివాహ నది అంటే కృష్ణా నది యొక్క ఉపనది. ఈ తెలివాహ నది ఒడ్డున ఉన్నటువంటి ఆంధ్ర నగరము అంటే అది ధాన్య కటకమే. అంటే కేపీ జైస్వాల్ అనేటువంటి వ్యక్తి తెలివాహ నది అనేటువంటిది ఒరిస్సాలో ఉంది, మహానది యొక్క ఉపనది అన్నాడు. పిసి రాయ్ చౌదరి అనేటువంటి వ్యక్తి తెలివాహ నది అనేటువంటిది కృష్ణా నది యొక్క ఉపనది. మరి ఆంధ్రనగరి అంటే ధాన్య కటకమే అని చెప్పాడు పిసి రాయ్ చౌదరి. మరి మెజారిటీ హిస్టారియన్స్ ప్రకారం తెలివాహ నది అనగా కృష్ణా నది. మెజారిటీ చరిత్ర ప్రకారం తెలివాహ నది అనగా కృష్ణా నది. మరి ఈ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అమరావతియే, ఈ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ధాన్య కటకమే ఆంధ్రనగరి అని ఎక్కువ మంది చరిత్రకారులు నమ్మడం జరుగుతుంది. ఓకేనా? అర్థమవుతుందా లేదా? ఆంధ్రనగరి అనేటువంటిది ఎవరు ప్రస్తావించారు? ఆంధ్రనగరి గురించి ఎవరు ప్రస్తావించారు? శరివనిజ జాతకం ప్రస్తావించింది. ఏమని ప్రస్తావించింది శరివనిజ జాతకం? ఆంధ్రనగరి ఎక్కడుంది? తెలివాహ నది ఒడ్డున ఉంది. మరి ఆంధ్రనగరి తెలివాహ నది ఒడ్డున ఉంటే అసలు తెలివాహ నది అంటే ఏంటో తెలియాలి కదా. దానికి సంబంధించి కాంట్రవర్సీ. అసలు తెలివాహ నది అంటే ఏంటి? కేపీ జైస్వాల్ ప్రకారం తెలివాహ నది అంటే మహానది యొక్క ఉపనది. ఎక్కడుంది అది? ఒరిస్సా. అదే పిసి రాయ్ చౌదరి ప్రకారం తెలివాహ నది అంటే కృష్ణా నది. తెలివాహ నది అంటే కృష్ణా. మరి ఈ రెండిట్లో మెజారిటీ చరిత్రకారులు ఏమని నమ్ముతున్నారు? తెలివాహ నది అంటే కృష్ణా నది. ఈ తెలివాహ నది ఒడ్డున ఉన్నటువంటి కృష్ణా నది ఒడ్డున ఉన్నటువంటి ఆంధ్ర నగరి అంటే ధాన్య కటకమే. ధాన్య కటకాన్నే అప్పట్లో ఏమని పిలిచేవాళ్ళు? ఆంధ్ర నగరి. ధాన్య కటకాన్నే అప్పట్లో ఏమని పిలిచేవాళ్ళు? ఆంధ్రనగరి అని పిలిచేవాళ్ళు అని ఎక్కువ మంది చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. చూడండి, భీమసేన జాతకం దేన్ని ప్రస్తావించింది? ఆంధ్ర పదము. శరివనిజ జాతకం ఏం ప్రస్తావించింది? ఆంధ్రనగరి. ఆంధ్రనగరి. ఈ రెండింటిని ఆంధ్ర పదము ఎక్కడుంది? కృష్ణా గోదావరి నదుల మధ్యలో ఉంది. ఆంధ్రనగరి ఎక్కడ ఉంది? కృష్ణా నది ఒడ్డున ఉంది. ఆంధ్రనగరి ఎక్కడుందండి? కృష్ణా నది ఒడ్డున ఉంది. అంటే ఈ రెండు పదాలని దేనికోసం ఉపయోగించారు? ప్రాంతం కోసం ఉపయోగించారు, ఏరియా కోసం ఉపయోగించడం జరిగింది. ఈ రెండు పదాలని దేనికోసం ఉపయోగించారు అంటే ప్రాంతం కోసం ఉపయోగించారు. మరి ఈ ఆంధ్రనగరి లేకపోతే అమరావతికి ఓల్డెన్ నేమ్స్ ఏమున్నాయి అంటే ధాన్య కటకము, దీపాల దిన్నె, వజ్రాల దిన్నె, ధరణి కోట, ఇలా డిఫరెంట్ నేమ్స్ అనేటువంటివి ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఒక ప్రాంతానికి ఆధారంగా ఇంకొక శాసనం కూడా చెప్పిద్దండి. ఏ శాసనము అంటే శివస్కందవర్మ వేయించినటువంటి మైదవోలు శాసనం.
మైదవోలు ఇన్స్క్రిప్షన్. శివస్కందవర్మ వేయించినటువంటి. ఎవరు శివస్కందవర్మ అంటే ప్రాచీన పల్లవ రాజు శివస్కందవర్మ వేయించినటువంటి మైదవోలు ఇన్స్క్రిప్షన్. ప్రాచీన పల్లవరాజు అయినటువంటి శివస్కందవర్మ వేయించ. ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. రిపీటెడ్ క్వశ్చన్ ఇది. మైదవోలు శాస్త్రాన్ని ఎవరు కంపోజ్ చేశారు? మైదవోలు అనేటువంటిది పల్నాడు దగ్గర ఉండేటువంటి ప్రాంతం. మాచర్ల దగ్గర ఉండేటువంటి ఒక ఊరి పేరు మైదవోలు. మరి మైదవోలు శాసనము అంటే పల్నాడు ప్రాంతంలో దొరికింది అని అర్థం. మరి మైదవోలు బ్రాకెట్లో పెట్టుకోండి, పల్నాడు అని పెట్టుకోండి, ఈజీగా అర్థమైపోతుంది మీకు. మరి ఈ మైదవోలు శాసనంలో ఏమని చెప్పాడు అంటే, మైదవోలు శాసనంలో ఈ ప్రాంతానికి అంటే ఈ కృష్ణా గోదావరి నదుల మధ్యలో ఉండేటువంటి ఈ ప్రాంతానికి రాజధాని ఆంధ్రనగరి. రాజధానిగా ఏముంది అంటే ఆంధ్రనగరి ఉంది అని చెప్పడం జరిగింది. ఈ ప్రాంతానికి కృష్ణా గోదావరి నదుల మధ్యలో ఉండేటువంటి ఈ ప్రాంతానికి రాజధాని ఏంటి అంటే ఆంధ్రనగరి అని చెప్పడం జరిగింది. ఎవరు? శివస్కందవర్మ. శివస్కందవర్మ ఆయన వేయించినటువంటి మైదవోలు శాస్త్రంలో ఈ కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతానికి రాజధానిగా దేనిని ప్రస్తావించాడు అంటే ఆంధ్రనగరిని ప్రస్తావించాడు. మరి ఈ ఆంధ్రనగరియే ధాన్య కటకము. ఈ ఆంధ్రనగరియే ధాన్య కటకము. ఆంధ్రనగరియే ధాన్య కటకము. కృష్ణా గోదావరి మధ్య ప్రాంతానికి రాజధాని ఆంధ్రనగరి అన్నాడు. ఆ ఆంధ్రనగరియే ధాన్య కటకము. ఇలా శివస్కందవర్మ వేయించినటువంటి మైదవోలు శాస్త్రం కూడా ఆంధ్రనగరి గురించి ప్రస్తావించింది. అంటే ఈ ఆంధ్ర పదము, ఆంధ్రనగరి ఇవి దేన్ని సూచించడం కోసం ఉపయోగించారు అంటే ఈ ఆంధ్ర అనేటువంటి పదాన్ని ఒక ఏరియాను ఇండికేట్ చేయడం కోసం ఉపయోగించారు. అంటే మొదట దేనికోసం ఉపయోగించారు? జాతిని సూచించడానికి. ఎవరి యొక్క సంతతి ఆంధ్రులు? విశ్వామిత్రుడి యొక్క సంతతి అని ఎవరు చెప్తున్నారు? ఐతరేయ బ్రాహ్మణం చెప్తుంది. ఆంధ్రుల గురించి మొదట ప్రస్తావించినటువంటిది గ్రంథం ఏంటి? ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్ర అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఒక జాతిలాగా సూచించింది ఎవరు అంటే ఐతరేయ బ్రాహ్మణం. మళ్ళీ ఈ భీమసేన జాతకం ఆంధ్ర పదం గురించి, అదేవిధంగా శరవణజ జాతకం ఆంధ్రనగరి గురించి, శివస్కందవర్మ మైదవోలు శాస్త్రం కూడా ఆంధ్రనగరి గురించి ప్రస్తావించింది. సరే, మరి లాస్ట్లో ఆంధ్ర అనేటువంటి పదాన్ని భాష కోసం కూడా ఉపయోగించడం జరిగింది. ఆంధ్ర అనేటువంటి పదాన్ని దేనికోసం కూడా ఉపయోగించారు లాస్ట్లో అంటే భాష కోసం, చివరిగా భాష కోసం. మరి భాష కోసం ఏ సెంచరీలో ఉపయోగించారు అంటే 11th సెంచరీలో ఉపయోగించారు. అంటే ఆంధ్ర అనేటువంటి పదాన్ని భాషను సూచించేటువంటి పదంగా ఏ సెంచరీలో వాడడం స్టార్ట్ చేశారు అంటే 11th సెంచరీలో. మరి వేంగి చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలోని వేంగి చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలోని నన్నయ అనేటువంటి ఒక వ్యక్తి, వేంగి చాళుక్య రూలర్, రాజరాజ నరేంద్రుడి కోర్టులో ఉండేటువంటి పోయెట్ ఎవరు అంటే నన్నయ. ఈ నన్నయ అనేటువంటి వ్యక్తి రాజు తరపున రాజు యొక్క శాసనాలన్నీ కూడా రాసింది ఎవరు అంటే నన్నయ. అంటే శాసనం వేయమంది రాజు అయితే ఆ శాసనంలో ఉండేటువంటి కంటెంట్ అంతా రాసింది ఎవరు అంటే నన్నయ. మరి ఈ నన్నయ రాసినటువంటి నందంపూడి శాసనంలో
నందంపూడి శాసనంలో మొదటిసారిగా ఆంధ్ర అనేటువంటి పదాన్ని భాషను సూచించే పదంగా వాడడం జరిగింది. మొదటిసారిగా ఆంధ్ర అనేటువంటి పదాన్ని దేనికోసం ఉపయోగించాడు అంటే భాషను సూచించే పదంగా, ఒక లాంగ్వేజ్ని ఇండికేట్ చేసే పదంగా వాడడం జరిగింది. వేంగి చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలోని నన్నయ రాసినటువంటి నందంపూడి శాసనంలో ఆంధ్ర అనేటువంటి పదాన్ని ఒక భాషను సూచించేటువంటి పదంగా ఉపయోగించడం జరిగింది. చిన్న క్లారిటీ. నందంపూడి శాసనాన్ని వేయించింది ఎవరు అంటే ఏం చెప్పాలి? రాజరాజ నరేంద్రుడు. ఆ శాస్త్రంలో ఉండే కంటెంట్ రాసింది నన్నయ. అంతేగాని ఆ శాస్త్రం ఓనర్ ఎవరు అంటే ఏం చెప్పాలి? రాజరాజ నరేంద్రుడు. నందంపూడి శాసనాన్ని వేయించినటువంటి రాజు ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు. శాసనాల్లో ఉండేటువంటి మ్యాటర్ను రాసింది ఎవరు? నన్నయ. ఆ నందంపూడి శాస్త్రంలో ఆంధ్ర అనేటువంటి పదాన్ని మొదటిసారిగా దేనికోసం ఉపయోగించాడు? భాషను అంటే భాషని ఇండికేట్ చేయడం కోసం, ఒక లాంగ్వేజ్ని ఇండికేట్ చేస్తూ ఆంధ్ర అనేటువంటిది ఒక భాషలాగా ప్రస్తావించాడు. ఏ శాస్త్రంలో? నందంపూడి శాసనం. ఏంటి నందంపూడి శాసనం అంటే, నన్నయ మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి పూనుకున్నప్పుడు మహాభారతము ట్రాన్స్లేట్ చేయమని కోరింది ఇతని యొక్క రాజు రాజరాజ నరేంద్రుడు. ఎందుకని కోరాడు రాజరాజ నరేంద్రుడు అంటే, మరి ఈ మహాభారతం అనేటువంటిది పాండవులు, కౌరవులు వీళ్ళందరూ కూడా చంద్రవంశపు రాజులు, అంటే మా పూర్వీకులు వాళ్ళు. రాజరాజ నరేంద్రుడు ఏమన్నాడు అంటే, మా యొక్క ఫోర్ ఫాదర్స్ ఎవరు అంటే కౌరవులు, పాండవులు అనేటువంటి వాళ్ళు, మా యొక్క తాత ముత్తాతలు, మా యొక్క పూర్వీకులు ఈ కౌరవులు, పాండవులు. మరి మా తాత ముత్తాతల యొక్క, మన యొక్క ఫోర్ ఫాదర్స్ యొక్క చరిత్రని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి. మా యొక్క వంశం వాళ్ళ యొక్క చరిత్రని, చంద్రవంశపు రాజుల యొక్క చరిత్రని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి అని ఎవరు కోరారు? రాజరాజ నరేంద్రుడు. ఎవరిని కోరాడు? రిక్వెస్ట్ చేశాడు? నన్నయ్య. తన యొక్క రాజు కోరిక మేరకు నన్నయ్య ఏం చేశాడు అంటే ఈ మహాభారతాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి పూనుకున్నాడు. అలా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి అంటే రెడీ అయిన సమయంలో, ఆ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఈ నన్నయ్య అనేటువంటి వ్యక్తికి నారాయణ భట్టు అనేటువంటి ఇంకొక రచయిత సహాయపడతాడు. నన్నయ్యకి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే నారాయణ భట్టు. నన్నయ్య అనేటువంటి వ్యక్తికి ఎవరు సహాయం చేశారు మహాభారతాన్ని రాయడంలో అంటే, మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేయడంలో ఎవరు సహాయం చేశారు? నారాయణ భట్టు. నారాయణ భట్టు మహాభారతాన్ని ఆంధ్రీకరించడంలో, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడంలో నన్నయ్యకు సహాయం చేశాడు. కాబట్టి ఈ నారాయణ భట్టు అనేటువంటి వ్యక్తికి నందంపూడి అనేటువంటి గ్రామాన్ని దానం చేస్తూ, ఈ నారాయణ భట్టుకి నందంపూడి అనేటువంటి గ్రామాన్ని దానం చేస్తూ వేయించినటువంటి శాసనం పేరే నందంపూడి శాసనం. నందంపూడి శాసనం ఎందుకు వేయించారు అంటే, మహాభారతాన్ని ఆంధ్రీకరించడంలో ఈ నన్నయ్య అనేటువంటి వ్యక్తికి సహాయపడిన నారాయణ భట్టుకి నందంపూడి అనేటువంటి గ్రామాన్ని దానం చేస్తూ వేయించాడు రాజరాజ నరేంద్రుడు. ఏ శాసనము అంటే నందంపూడి శాసనం. మరి ఈ నారాయణ భట్టు అనేటువంటి వ్యక్తికి అష్టభాషా కవిశేఖరుడు అనేటువంటి టైటిల్ కలదు. అష్టభాషా కవిశేఖరుడు, 8 భాషల్లో ప్రావీణ్యం కలిగిన వాడు అని అర్థం. నారాయణ భట్టుకి ఏమనే టైటిల్ ఉంది అంటే
అష్టభాషా కవిశేఖరుడు. నారాయణ భట్టికి అష్టభాషా కవిశేఖరుడు అనేటువంటి టైటిల్ కలదు. ఇలా నారాయణ భట్టికి నందంపూడి గ్రామాన్ని దానం చేస్తూ నందంపూడి శాస్త్రాన్ని వేయించాడు రాజరాజ నరేంద్రుడు. ఈ నందంపూడి శాస్త్రాన్ని రాస్తూ అందులో ఆంధ్ర అనేటువంటి పదాన్ని, తెలుగు భాషను, అంటే ఆంధ్ర అనేటువంటి పదాన్ని ఒక భాషను సూచించేటువంటి పదంగా ఉపయోగించడం జరిగింది. మరి సరే, ఆంధ్ర ఒక భాష అన్నాడు. మరి ఆంధ్ర భాష కాస్త తెలుగు భాష ఎలా అయింది? ఆంధ్ర తెలుగు రెండు ప్యారలల్గా ఎందుకు వాడుతున్నాం? అసలు తెలుగు అనేటువంటి పదం ఎలా వచ్చింది అనేటువంటి దానికి చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. ఇటువంటి వాటిల్లో, ఇటువంటి కాంట్రవర్సీల్లో స్కాంద పురాణం అనేటువంటిది మొదటిసారిగా త్రిలింగ దేశం అనేటువంటి పేరుని ప్రస్తావించింది. త్రిలింగ దేశం. స్కాంద పురాణం మొదటిసారిగా ఏ పేరును ప్రస్తావించింది? త్రిలింగ దేశం. స్కాంద పురాణం మొట్టమొదటిసారిగా త్రిలింగ అనేటువంటి పదాన్ని ఎవరు ఉపయోగించారు అంటే స్కాంద పురాణంలో త్రిలింగ దేశం అనేటువంటి పేరుంది. మరి ఈ త్రిలింగ అనేటువంటి దేశానికి సంబంధించి, ఈ త్రిలింగ దేశం అనేటువంటి ప్రాంతానికి సంబంధించి రెండవ కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు, అంటే లాస్ట్ వాడండి, కాకతీయ రాజు ప్రతాపరుద్ర 2 రెండవ అంటే కాకతీయుల్లో లాస్ట్ రూలర్ ప్రతాపరుద్ర 2 ఆస్థానంలోని విద్యానాథుడు అనేటువంటి ఒక పోయెట్టు సంస్కృత భాషలో కవి అండి. విద్యానాథుడు సంస్కృత భాషలో కవి. విద్యానాథుడు అనేటువంటి వ్యక్తి సంస్కృత భాషలో రచయిత. ఈయన ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్కును రాశాడు సంస్కృత భాషలో. ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్కును రాశాడు. విద్యానాథుడు ప్రతాపరుద్రుడి యొక్క ఆస్థానంలోని విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్కును రాసి ఈ బుక్కులో శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం. శ్రీశైలం రాయలసీమ, ద్రాక్షారామం కోస్తా, కాళేశ్వరం తెలంగాణ. ఇలా శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ఈ 3 లింగ క్షేత్రాలు, అంటే శైవ క్షేత్రాలు. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ఈ 3 శైవ క్షేత్రాలు, దేవస్థానాలు, శివుడి యొక్క దేవస్థానాలు. ఈ 3 లింగ క్షేత్రాల మధ్యలో ఉండేటువంటి త్రిలింగ దేశము అంటే ఈ 3 లింగ క్షేత్రాలు శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ఈ 3 శైవ దేవాలయాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్నే, ఈ 3 లింగ క్షేత్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్నే త్రిలింగ దేశము అని పిలుస్తారు. త్రిలింగ దేశం అని పిలుస్తారు అని ఎవరు చెప్పారు? విద్యానాథుడు. ఏ బుక్కులో చెప్పాడు? ప్రతాపరుద్ర యశోభూషణం. ప్రతాపరుద్ర యశోభూషణం ఏ భాషలో రాసింది? సంస్కృతం. అసలు విద్యానాథుడు ఎవరి ఆస్థాన కవి? ఎవరి కోర్టుపోయేటు? ప్రతాపరుద్ర 2 రెండవ ప్రతాపరుద్రుడి యొక్క కోర్టుపోయేటు. అతని ఆస్థాన కవి ఈ విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి బుక్కులో త్రిలింగ దేశము అంటే ఈ 3 ప్రాంతాల, ఈ 3 లింగ క్షేత్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్నే త్రిలింగ దేశము అని పిలవడం జరిగింది. అదేవిధంగా టోలమీ అనేటువంటి వ్యక్తి
టాలమీ అనేటువంటి వ్యక్తి ఆయన రాసినటువంటి బుక్ గైడ్ టు జాగ్రఫీ లేకపోతే జాగ్రఫీ. టాలమీ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి జాగ్రఫీ. ఈ టాలమీ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి గైడ్ టు జాగ్రఫీ అనేటువంటి బుక్లో ఏమని పేరుంది అంటే ట్రిలింగిస్తాన్ అనేటువంటి పేరు కలదు. ట్రిలింగిస్తాన్, ట్రిలింగిస్తాన్ గైడ్ టు జాగ్రఫీ. టాలమీ రాసినటువంటి గైడ్ టు జాగ్రఫీ అనేటువంటి బుక్లో ట్రిలింగిస్తాన్ అనేటువంటి పేరు ప్రస్తావన కలదు. ట్రిలింగిస్తాన్ అనేటువంటి పేరు ప్రస్తావన కలదు. ఇలా తెలుగు అనేటువంటి పదము త్రిలింగ అనేటువంటి పదం నుంచి వచ్చింది. త్రిలింగ లేకపోతే తిలింగ అనేటువంటి పదం నుంచి, త్రిలింగ ఆర్ తిలింగ అనేటువంటి పదం నుంచి, త్రిలింగ లేకపోతే తిలింగ అనేటువంటి పదం నుంచి, త్రిలింగ లేకపోతే తిలింగ అనేటువంటి పదం నుంచి ఈ తెలుగు అనేటువంటి పదం అంటే తెలుగు అనేటువంటి పదం వచ్చింది. తెలుగు అనేటువంటి పదం త్రిలింగ లేకపోతే తిలింగ అనేటువంటి పదం నుంచి వచ్చింది అని ఎక్కువ మంది చరిత్రకారులు నమ్మడం జరుగుతుంది. మరి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ లాంటిది ముండారీ భాష అంటే ఓల్డెన్ డేస్లో వివిధ తెగల వాళ్ళు మాట్లాడేటువంటి ఒక గిరిజన భాష ముండారీ భాష. ముండారీ భాషలో కళింగ అనగా తీరస్థ దేశం, తీర ప్రాంతం. తిలింగ అనగా దేశస్థ ప్రాంతం, దేశ ప్రజలు లేకపోతే దేశస్థ ప్రాంతం. ముండారీ భాషలో కళింగ అనగా కోస్టల్ ఏరియా అండి. ముండారీ భాషలో కళింగ అంటే కోస్టల్ ఏరియా. మరి తిలింగ అంటే ఏంటి అంటే తిలింగ అనేటువంటిది దేశస్థ ప్రజలు అంటే తీర ప్రాంతం దాటి ఉన్నటువంటి ప్రజలు అని అర్థం. అంటే కోస్టల్ ఏరియాను దాటి ఉన్నటువంటి ప్రజలు అని అర్థం. అందుకే చూడండి కళింగ అంటే ఏ ప్రాంతం చెప్తాం? కోస్టల్ ఏరియా, ఒరిస్సా ఏరియా, దాంతోపాటు శ్రీకాకుళం ఏరియా, ఇదంతా కూడా కళింగనే. దీనికి లోపల ఉన్నటువంటి ప్రాంతమే త్రిలింగ. అంటే కోస్టల్ ఏరియాను దాటి ఉన్నటువంటి ప్రాంతమే దేశం. అంటే కోస్టల్ ఏరియాను దాటి ఉన్నటువంటి ప్రాంతమే దేశస్థ ప్రజలు. అంటే తిలింగ అంటే కోస్టల్ ఏరియాను దాటి ఉన్నటువంటి ప్రజలు. కోస్టల్ ఏరియాని ఏమని పిలిచాం? కళింగ. కోస్టల్ ఏరియాను దాటి ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమని పిలిచాం? తిలింగ అని ఏ భాష చెప్తుంది? ముండారీ భాషలో కళింగ అంటేనేమో కోస్టల్ ఏరియాను దాటి ఉన్నటువంటి ప్రాంతాన్నేమో తిలింగ అని పిలవడం జరిగింది. ఇలా తిలింగ లేకపోతే త్రిలింగ అనేటువంటి పదం నుంచి, అంటే త్రిలింగ అనేటువంటి పదం నుంచి తెలుగు అనేటువంటి పదం వచ్చింది అని ఎక్కువ మంది చరిత్రకారులు నమ్మడం జరుగుతుంది. సరే, ఆంధ్రాను భాషగా మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? నన్నయ్య. ఆంధ్ర అనేటువంటి దాన్ని భాష కోసం ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు? నన్నయ్య. ఏ శాస్త్రంలో? నందంపూడి శాస్త్రంలో. ఏ శాస్త్రంలో? నందంపూడి శాస్త్రంలో. మరి నన్నయ్య రాసినటువంటి మహాభారతంలో, నన్నయ్య మహాభారతాన్ని తెలుగులోకి ఎంతమంది ట్రాన్స్లేట్ చేశారు? 3 కదా. నన్నయ్య, తిక్కన, ఎర్రన కదా. దీంట్లో నన్నయ్య మొదటి 2.5 పర్వాల ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో సగభాగాన్ని రాశాడు కదా. మరి ఇలా మహాభారతాన్ని తెలుగులోకి రాసేటువంటి సమయంలో నన్నయ్య ఆంధ్ర మరియు తెలుగు అనేటువంటి 2 పదాలని
పర్యాయ పదాలలాగా ప్యారలల్గా ఉపయోగించడం జరిగింది. అంటే ఆంధ్ర అనగా తెలుగు అనగా రెండు